విజయవాడలోని బుడమేరులో వరద క్రమంగా తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు ఆహారం, మంచినీరు, పండ్లు, బిస్కెట్లు, పాలు అందజేశారు. రేపటి నుంచి బియ్యం, పంచదార, నూనె, కందిపప్పు అందించనున్నారు. ముంపు ప్రాంతాల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా స్వయంగా పర్యటించి బాధితులతో మాట్లాడుతున్నారు. సోమవారం నాటికి ప్రజల జీవన విధానం సాధారణ పరిస్థితికి వస్తుందంటున్న సిసోడియాతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. బుడమేరు ముంపు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ప్రధానంగా మంచినీరు, ఆహారం, అదేవిధంగా బిస్కెట్ ప్యాకెట్లు, పళ్ళు కూడా అందిస్తున్నారు. స్వయంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్రటరీ సిసోడియా గారు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అన్ని రకాల ప్రజలతో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సార్ చెప్పండి, ఇప్పుడు ఎట్లా ఉంది ఫ్లడ్ ఎఫెక్ట్ ఎట్లా ఉంది? ఫ్లడ్ తగ్గుముఖం పట్టింది, కానీ నిన్న కొద్దిగా లెవెల్ అంతా మనం ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా తగ్గలేదు. ఎందుకంటే ఇది బుడమేరు మళ్ళీ కొద్ది పొంగింది. 9000 క్యూసెక్స్ వచ్చేసరికి ఈ నీళ్లు అవుట్లెట్ లేక బుడమేరు నీళ్లు కోలేరులో పోయి పడాలి. బుడమేరు ఇక్కడ రావడానికి వీల్లేదు, కానీ వచ్చింది. అది ఎవరు తప్పు అంటే మనం అని చెప్పలేము. మెయింటెనెన్స్ బాగాలేదు, ఎక్స్పెన్షన్ చేయలేదు. దానివల్ల ఈరోజు ఇంత ప్రజలు ఇబ్బందికి గురయ్యారు. ఇంకా 2 రోజులు 3 రోజులు ఉంటుంది ఫ్లడ్. ఎలా ఉంటుంది మన ప్రజలకి, లోకల్ పీపుల్కి మనం ఏం చెప్తాం ప్రభుత్వం తరఫున? ఇప్పుడు నేను అనేది ఇక్కడ 130 కాలనీల్లో ఆల్రెడీ 60 కాలనీలో నీళ్ళు తగ్గిపోయింది. ఈ మిగతా కొన్ని కాలనీలు ఇంకా ఇది కొద్దిగా వర్స్ట్ అఫెక్టెడ్. కొన్ని కాలనీ నీళ్ళు జనాలు వచ్చి ఇళ్ళు కడిగి అది చేసుకుని వెళ్తున్నారు. ఇంకా 2-3 డేస్లో పరిస్థితి అదుపులోకి వస్తుంది. ఎందుకంటే 1.7 ఇప్పుడు కృష్ణా రివర్లో బాగా తగ్గిపోయింది. లక్కీ, నేను చాలా లక్కీ. కృష్ణా రివర్ 2.9 11.9 ల్యాక్ దాటిందంటే దేవుడు కూడా రక్షించలేడు. ఎందుకంటే దానికి ఆ ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ, కట్టిన కెపాసిటీయే లెస్ దెన్ 11.9. అర్థమైందా? అన్నీ అంటే మనం లక్కీగా 43కి 1143కి ఆగి ఎడ్జ్ ఇక్కడ దాకా వెళ్ళి తగ్గిపోయాడు. లేదా మన ముక్కులు పడిపోయి అంటే చచ్చిపోయేవాళ్ళు. అది లక్కీ. ఇప్పుడు రేపటి నుంచి ప్రభుత్వ పరంగా ఇక్కడ సాయుధులు ముమ్మరం చేశారు. మీరు గ్రౌండ్ లెవెల్ లోపల పరిశీలిస్తూ ఉన్నారు. మనకి ఉన్న వరద బాధితులకు ఏమేమి అందిస్తూ ఉన్నాం? ఇవాళ వాటర్ బాటిల్ వచ్చి, ఆహారం వచ్చింది, అన్నీ వచ్చి. రేపటి నుంచి ఇంట్లో నిత్యావసర వస్తువులు సంబంధించి ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు, ఏమేమి అందిస్తున్నారు? డైలీ బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాం, లంచ్ ఇస్తున్నాం, డిన్నర్ ఇస్తున్నాం. నీళ్లు ఎంత కావాలంటే బాటిల్ వాటర్, బిస్లరీ వాటర్ ఇస్తున్నాము. తర్వాత ఫ్రూట్స్ పంచి పెడుతున్నాము, బిస్కెట్స్ ఇస్తున్నాము, బ్రెడ్ ఇస్తున్నాము. ఈవెన్ స్వచ్ఛంద సంస్థలు కూడా నేను మెచ్చుకోవాలి. ఎందుకంటే చాలామంది స్వచ్ఛంద సంస్థలు వచ్చి వాళ్ళు సొంతగా ట్రాక్టర్లు తెచ్చేసి అన్ని సరుకులు తెచ్చి, పాలు ఈరోజు సంగం డైరీ వాళ్ళు పాలు తెచ్చారు. నిన్న కల్కి భగవాన్ సేవా కేంద్రం వాళ్ళు 15,000 భోజనం తెచ్చారు. తర్వాత కొన్ని కంపెనీలు, ఎన్జిఓలు వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు. ఇప్పుడు అంత భయంకరంగా పరిస్థితి కాబట్టి అందరూ ఎంత కొంత మన పరంగా ఎంత అవుతుందో సహాయం చేద్దామని ఆ ప్రయత్నాలు ఉన్నారు. ప్రభుత్వ పరంగా మనం ఎన్ని రకాల వస్తువులు అందిస్తున్నాము? మెడిసిన్ కిట్స్ కూడా ఇస్తున్నాము. బియ్యం అంటే అది 1 కిలో దాలు, 20 కిలో బియ్యము అందరికీ, కానీ ఫిషర్మెన్ వీవర్స్కి 50 కిలోలు సీఎం గారు చెప్పారు. తర్వాత 1 కిలో దాలు, 1 కిలో షుగరు, 1 లీటర్ ఆయిల్ అది ఇస్తారు. వెజిటేబుల్స్ కూడా కుకింగ్ కోసం వెజిటేబుల్స్, డ్రై రాషన్స్ 2 కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు కుకింగ్ మొదలు పెట్టుకోవచ్చు. మనకి కరెంటు రెస్టోర్ అయింది కొన్ని చోట్ల, ఇంకా అక్కడ హెచ్ బ్లాక్లో కాలేదు, బట్ అవుతుంది. వచ్చింది, నిన్న నైట్ కరెంట్ వచ్చింది. కొన్ని ఫీడర్స్ ఇంకా సబ్మర్జ్ ఉన్నాయి. ఆ ఫీడర్స్ కూడా సరి చేసిస్తే కరెంట్ వచ్చేస్తుంది. ఫైనల్గా మండేకి పూర్తిగా ఇక్కడ మొత్తం యథావిధిగా అంటే రెగ్యులర్ ప్రాసెస్ నడిచే అవకాశం ఉందా? రెగ్యులర్ లైఫ్ స్టైల్ మండేగా ఆల్మోస్ట్ 90% కాలనీస్లో మండే రెగ్యులర్ లైఫ్ మొదలు 90%. ఇలాంటి కొన్ని కాలనీస్ మరీ లో లైంగ్ ఏరియాస్, మరీ ప్రాబ్లమెటిక్ ఏరియాస్, లేకపోతే శానిటేషన్ ఒకటి ఇమ్మీడియట్గా కేర్ తీసుకోవాల్సింది. చెత్తాచెదరం లేకుండా, కమ్యూనికేబుల్ డిజీజెస్ రాకుండా. ఎందుకంటే ఈ నీళ్లు మొత్తం కమ్యూనికేబుల్ డిజీజ్, అందుకే మేము బాటిల్డ్ వాటర్ ఇస్తున్నాం. ఈవెన్ శాషెస్ ఇవ్వట్లా,
నోట్ అలా తీసామనుకోండి బయట నీళ్ళు ఒక చిన్న బ్యాక్టీరియా వైరస్ పోయినా మనకే. అందుకే మేము ఈవెన్ సెషెస్ మానేసి బిస్లరీ బాటిల్స్ ఎంత ఖర్చు అయినా ఇబ్బంది లేదు, బట్ అందరికీ బిస్లరీ బాటిల్స్ ఇవ్వాలి. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. ఆ బుడమేరుకు సంబంధించి యుద్ధ ప్రాతిపదికన అన్ని రకాల చర్యలు చేపడతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అన్ని రకాల వరద ప్రాంతాలు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అధికార యంత్రాంగం కూడా సహాయక చర్యలు నిమగ్నమవుతా ఉన్నారు. రేపు 2 వర్షాలు పడుతున్నప్పటికీ కూడా ఇప్పటికే చంద్రబాబు ఆదేశాలతో ఎక్కడ కూడా సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు కూడా ప్రభుత్వం ప్రకటించింది. రేపు బియ్యం, పంచదార, కందిపప్పు, నూనె, కూరగాయలు వంటి నిత్యావసర వస్తువులు ప్రతి ఇంటికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నట్టు కూడా సిసోడియా చెప్తా ఉన్నారు. సోమవారం నుంచి కూడా యథావిధిగా ఈ ప్రాంతంలో లైఫ్ స్టైల్ ప్రారంభమవుతుంది. ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే ప్రభుత్వ యంత్రాంగాన్ని దృష్టికి తీసుకొస్తే అవసరం చర్యలు తీసుకుంటామని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు రాంప్రసాద్తో వరప్రసాద్, ఏపీ ఆంధ్రజ్యోతి, బుడమేరు.